యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరిశుద్ధ తండ్రి, ఈ రోజు ముగిసే వేళ నీ మహిమను మేము పొగడుతున్నాము. ఈ రోజంతా మాతో నడిచిన నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము ఎదుర్కొన్న సవాళ్లు, పొందిన విజయాలు అన్నిటిలోనూ నీవే మాకు శక్తి ఇచ్చావు. నీ అనుగ్రహమే మాకు బలంగా నిలిచింది. ఈ సంధ్య సమయంలో మా హృదయాలను నీ ముందు అంగీకారంగా ఉంచుతున్నాము. మేము చేసిన పొరపాట్లకు క్షమించుము తండ్రి. నీ దయలో మేము విశ్రాంతి పొందాలని కోరుతున్నాము. మా గృహాలలో నీ శాంతి నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాము. పిల్లలు, తల్లిదండ్రులు, జీవ భాగస్వాములు అందరినీ నీ కరుణతో కప్పుము. ప్రభువా, రేపటి దినానికి సన్నద్ధం అవ్వడానికి మమ్మల్ని నీవు శాంతితో నింపుము. మా ఆత్మలకు విశ్రాంతిని, మనసుకు సమాధానాన్ని, శరీరాలకు విశ్రాంతి కలిగించుము. మేము పడుకునేటప్పుడు కూడా నీ రక్షణ మమ్మల్ని కప్పినట్లు ఉండని. క్రీస్తులో ఉన్న సహోదర సోదరీమణుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఒక్కరినొకరు ప్రేమించడానికి, ప్రార్థించడానికి, సహకరించడానికి మమ్మల్ని ఉపయోగించు. జీవ భాగస్వామి కోసం ప్రార్థిస్తూ ఎదురుచూస్తున్న విశ్వాసులకు నీ సమయానికి సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వు. యేసు ప్రభువు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.